ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, కిరణజన్య సంయోజక క్రియలో పత్రహరిత అణువు ఆక్సీకరణం చెందుతుంది. ఆప్షన్ బి, NADPH అనేది ఒక ఎలక్ట్రాన్ గ్రహీతకు ఉదాహరణ. ఆప్షన్ సి, హరిత రేణువు త్వచముల దొంతరలను గ్రాణ అంటారు. ఆప్షన్ డి, కిరణజన్య సంయోజక క్రియలో మొదటిసారిగా స్థిరంగా ఏర్పడిన పదార్థం గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఎందుకంటే ప్రశ్నలో సరైన వాక్యాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఏ అనేది సరైన వాక్యం. కిరణజన్య సంయోజక క్రియలో పత్రహరిత అణువు అనేది ఆక్సీకరణం చెందుతుంది. ఇది సరైన వాక్యం. మిగతా వాక్యాలను గమనించినట్లయితే ఆప్షన్ బి, NADPH అనేది ఒక ఎలక్ట్రాన్ గ్రహీతకు ఉదాహరణ కాదు. NADPH అనేది ఇది ఎనర్జీ ఉత్పత్తి చేస్తుంది. సో ఇది NADPH అనేది ఎలక్ట్రాన్ గ్రహీతకు ఉదాహరణ కాదు. సి వాక్యాన్ని గమనించినట్లయితే హరిత రేణువు త్వచముల దొంతరను గ్రాణ అంటారు. నిజానికి హరిత రేణువులో ఉన్నటువంటి థైలకాయిడ్ త్వచముల దొంతరను గ్రాణ అంటారు. సో ఈ వాక్యం కూడా తప్పుగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి, కిరణజన్య సంయోజక క్రియలో మొదటిసారిగా స్థిరంగా ఏర్పడిన పదార్థం గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది మొదటిసారిగా ఏర్పడినటువంటి స్టేబుల్ కాంపౌండ్ కాదు. మొదటిసారిగా స్థిరంగా ఏర్పడినటువంటి పదార్థం PGA, పాస్పోగ్లిజరిక్ యాసిడ్. సో ఈ వాక్యం కూడా తప్పుగా ఇవ్వడం జరిగింది. సో సరైన వాక్యం అనేది ఏ అవుతుంది. కాంతి చర్యల తుది ఉత్పత్తులు ఏవి? ఆప్షన్ ఏ, ATP, NADP. ఆప్షన్ బి, ATP. ఆప్షన్ సి, NADPH. ఆప్షన్ డి, ATP మరియు NADPH. సరైన సమాధానం ఆప్షన్ డి, ATP, NADPH. ఎందుకంటే కాంతి చర్యల ఫలితంగా ఈ కాంతి చర్యలలో ATP, NADPH అనేవి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. గ్లూకోజ్ తయారు అవ్వడానికి కిరణజన్య సంయోజక క్రియలో నీరు, కార్బన్ డయాక్సైడ్, కాంతితో పాటు ఇది కూడా అవసరం. ఆప్షన్ ఏ, ఆక్సిజన్. ఆప్షన్ బి, పత్రహరితం. ఆప్షన్ సి, కొవ్వులు. ఆప్షన్ డి, నైట్రోజన్. సరైన సమాధానం ఆప్షన్ బి, పత్రహరితం. కిరణజన్య సంయోజక క్రియలో గ్లూకోజ్ తయారవ్వాలంటే ఖచ్చితంగా నీరు కావాలి, అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్, కాంతితో పాటు పత్రహరితం కూడా కావాలి. సో సరైన సమాధానం అనేది బి అవుతుంది. కార్బోహైడ్రేట్స్లో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ ఏది? ఆప్షన్ ఏ, కిరణజన్య సంయోజక క్రియ. ఆప్షన్ బి, శ్వాసక్రియ. ఆప్షన్ సి, ప్రత్యుత్పత్తి. ఆప్షన్ డి, విసర్జన క్రియ. సరైన సమాధానం ఆప్షన్ బి, శ్వాసక్రియ. ఎందుకంటే కిరణజన్య సంయోజక క్రియలో ఏర్పడ్డటువంటి కార్బోహైడ్రేట్లో ఉన్నటువంటి శక్తిని విడుదల చేయాలంటే ఖచ్చితంగా ఈ కార్బోహైడ్రేట్లు అనేవి ఆక్సిజన్తో చర్య జరపాలి. ఆ ఆక్సిజన్తో చర్య జరిపేటటువంటి విధానాన్నే శ్వాసక్రియ అంటారు. సో శ్వాసక్రియ ద్వారా కార్బోహైడ్రేట్లో ఉన్న శక్తి అనేది విడుదలవుతుంది. ఇక్కడ మిగతా ఆప్షన్ చూసినట్లయితే కిరణజన్య సంయోజక క్రియలో ఆహారం అనేది అంటే కార్బోహైడ్రేట్లు తయారవుతాయి. శ్వాసక్రియలో ఆ కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నం చెంది శక్తి అనేది విడుదలవుతుంది. ప్రత్యుత్పత్తి అనేది దీనికి సంబంధించింది కాదు. విసర్జన అనేది కూడా దీనికి సంబంధించినది కాదు. స్వయం పోషక జీవులకు సంబంధించి ఈ క్రింది వాక్యం సరైనది. ఆప్షన్ ఏ, ఆహారం కొరకు ఇతర జీవులపై ఆధారపడతాయి. ఆప్షన్ బి, ఆహారం కొరకు వేటాడుతాయి. ఆప్షన్ సి, ఆహారం వాటంతట అవే తయారు చేసుకుంటాయి. ఆప్షన్ డి, వాటి ఆహారం అవి తయారు చేసుకోలేవు.
సరైన సమాధానం ఆప్షన్ సి. ఆహారం వాటంతట అవే తయారు చేసుకుంటాయి. స్వయం పోషక జీవులకు సంబంధించి సరైన వాక్యం అంటే సి. స్వయం పోషక జీవులు అనగానే ఆహారాన్ని వాటంతట అవే తయారు చేసుకునేటటువంటి జీవులను స్వయం పోషక జీవులు అంటారు. సో సరైన సమాధానం అనేది సి అవుతుంది. కిరణజన సంయోజక క్రియ ఏ కణాంగంలో జరుగుతుంది? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి కేంద్రకం, ఆప్షన్ సి రైబోజోమ్, ఆప్షన్ డి హరిత రేణువు. సరైన సమాధానం ఆప్షన్ డి హరిత రేణువు. ఎందుకంటే హరిత రేణువులోనే కాంతిని గ్రహించేటటువంటి వర్ణద్రవ్యాలు అనేవి ఉండటం జరుగుతుంది. దాని మూలంగా మొక్కలు కిరణజన సంయోజక క్రియ జరుపుకోగలుగుతాయి. మొక్కలలో వాయు మార్పిడి దీని ద్వారా జరుగుతుంది. ఆప్షన్ ఏ స్పంజి కణజాలం, ఆప్షన్ బి మధ్య ఈనెలు, ఆప్షన్ సి స్తంభాకార కణజాలం, ఆప్షన్ డి పత్ర రంధ్రాలు. సరైన సమాధానం ఆప్షన్ డి పత్ర రంధ్రాలు. పత్ర రంధ్రాల ద్వారానే మొక్కలు వాయువుని గ్రహించి వాటి యొక్క జీవక్రియకు ఉపయోగించుకుంటాయి. అదేవిధంగా కిరణజన సంయోజక క్రియలో విడుదలైనటువంటి ఆక్సిజన్ కూడా ఇదే వాయు రంధ్రాల ద్వారా బయటికి విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పత్ర రంధ్రాల ద్వారా వాయువుల మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. కింది వాటిలో ఏది ముఖ్యమైన జీవక్రియ? ఆప్షన్ ఏ రవాణా, ఆప్షన్ బి విసర్జన, ఆప్షన్ సి కిరణజన సంయోజక క్రియ, ఆప్షన్ డి పోషణ. సరైన సమాధానం ఆప్షన్ సి కిరణజన సంయోజక క్రియ. ఎందుకంటే కిరణజన సంయోజక క్రియ ద్వారానే మొక్కలు సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించగలుగుతున్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ను కూడా అందించగలుగుతున్నాయి. కాబట్టి కిరణజన సంయోజక క్రియ అనేది ముఖ్యమైన జీవక్రియ. ఆకుపచ్చని మొక్కలలో కిరణజన సంయోజక క్రియను పరీక్షించే సమయం? ఆప్షన్ ఏ ఉదయాన్నే, ఆప్షన్ బి ఏ సమయంలోనైనా సరే, ఆప్షన్ సి మొక్కను 5 నుంచి 6 గంటలు చీకటిలో ఉంచిన తర్వాత, ఆప్షన్ డి మొక్కను 2 నుంచి 3 గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత. సరైన సమాధానం ఆప్షన్ డి మొక్కను 2 నుంచి 3 గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత. ఎందుకంటే మొక్కను సూర్యకాంతిలో ఉంచడం వల్ల ఆ మొక్కలు కాంతిని గ్రహించి కిరణజన సంయోజక క్రియ ద్వారా కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకుంటాయి. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ని మనం పరీక్షించడం కోసం అయోడిన్ని ద్రావణాన్ని ఉపయోగించినట్లయితే మనకు నీలి నలుపు రంగులోకి మారుతుంది. సో కిరణజన సంయోజక క్రియను పరీక్షించే సమయం అనేది మొక్కను 2 నుంచి 3 గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత. ఇది మాత్రమే సరైనటువంటి సమాధానం. మెల్విన్ కాల్విన్ ఏ పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందారు? ఆప్షన్ ఏ కాంతి చర్య, ఆప్షన్ బి నిష్క్రాంతి చర్య, ఆప్షన్ సి హార్మోన్లు, ఆప్షన్ డి హిల్ చర్య. సరైన సమాధానం ఆప్షన్ బి నిష్క్రాంతి చర్య. నిష్క్రాంతి చర్యనే మనం ఈ నిష్క్రాంతి చర్యలోనే కార్బన్ డైఆక్సైడ్ అనేది స్థాపించబడి గ్లూకోజ్ అనేది తయారవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ స్థాపన గురించి పరిశోధన చేసే మెల్విన్ కెల్విన్ అనేటటువంటి శాస్త్రవేత్త నోబెల్ బహుమతిని పొందడం జరిగింది. సో సరైన సమాధానం అనేది నిష్క్రాంతి చర్య. మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఎందుకంటే అవి? ఆప్షన్ ఏ ఆకుపచ్చ కాంతిని వక్రీభవిస్తాయి, ఆప్షన్ బి ఆకుపచ్చ కాంతిని శోషిస్తాయి, ఆప్షన్ సి ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి, ఆప్షన్ డి అతినీల లోహిత కాంతిని శోషించలేవు. సరైన సమాధానం ఆప్షన్ సి ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి. ఆకుపచ్చ కాంతిని
మొక్కలు ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి కాబట్టే మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం. కిరణజన్య సంయోజక క్రియకు శ్వాసక్రియకు మధ్య సంబంధం ఉంటుంది. రెండవ వాక్యం, కిరణజన్య సంయోజక క్రియలో ఏర్పడిన కార్బోహైడ్రేట్స్లోని శక్తిని విడుదల చేయడానికి శ్వాసక్రియ ఉపయోగపడుతుంది. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి, రెండు వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి, రెండు వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ సి, రెండు వాక్యాలు కూడా సరైనవి. ఎందుకంటే ఒకసారి గమనించినట్లయితే మొదటి వాక్యం, కిరణజన్య సంయోజక క్రియకు శ్వాసక్రియకు మధ్య సంబంధం ఉంటుంది. ఇది సరైన వాక్యమే. ఎలా అంటే కిరణజన్య సంయోజక క్రియలో విడుదలైనటువంటి ఆక్సిజన్ను శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి. అదేవిధంగా శ్వాసక్రియలో విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ను మొక్కలు కిరణజన్య సంయోజక క్రియకు ఉపయోగించుకోబడుతుంది. సో ఇది సరైనటువంటి వాక్యం. రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే కిరణజన్య సంయోజక క్రియలో ఏర్పడిన కార్బోహైడ్రేట్లోని శక్తిని విడుదల చేయడానికి శ్వాసక్రియ ఉపయోగపడుతుంది. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. ఎందుకంటే కిరణజన్య సంయోజక క్రియలో ఏర్పడ్డటువంటి ఈ కార్బోహైడ్రేట్స్లో ఉన్నటువంటి శక్తి విడుదల కావాలంటే ఖచ్చితంగా ఆ కార్బోహైడ్రేట్స్ అనేవి శ్వాసక్రియ అనేటటువంటి క్రియలో పాల్గొనాలి. అలా పాల్గొన్నప్పుడే ఆ కార్బోహైడ్రేట్లోని బంధాలు అనేవి విచ్ఛిన్నం కాబడి ఆ బంధాల్లో ఉన్నటువంటి శక్తి అనేది వినియోగించబడుతుంది. సో రెండవ వాక్యం కూడా సరైనటువంటి వాక్యమే. కాబట్టి సరైనటువంటి సమాధానం రెండు వాక్యాలు కూడా సరైనవి. కిరణజన్య సంయోజక క్రియలో అంత్య ఉత్పన్నం కానిది. ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్. సరైన సమాధానం ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్. ఎందుకంటే ప్రశ్నను గమనించినట్లయితే కిరణజన్య సంయోజక క్రియలో అంత్య ఉత్పన్నం కానిది అని ఇవ్వడం జరిగింది. కానిది ఇక్కడ కిరణజన్య సంయోజక క్రియలో గ్లూకోజ్ అనేది అంత్య ఉత్పన్నంగా ఏర్పడుతుంది, ఆక్సిజన్ అనేది కూడా అంత్య ఉత్పన్నంగా ఏర్పడుతుంది, అదేవిధంగా నీరు అనేది కూడా అంత్య ఉత్పన్నంగా ఏర్పడుతుంది. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అనేది అంత్య ఉత్పన్నంగా ఏర్పడదు. కార్బన్ డయాక్సైడ్ అనేది వినియోగించబడుతుంది, అంటే క్రియాజనకాలుగా ఉపయోగించబడతాయి. ఇవి క్రియాజన్యాలు అంటే ప్రోడక్ట్, ఇది మాత్రమే రియాక్టెంట్. సో సరైన సమాధానం అనేది డి అవుతుంది. మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో భాగంగా గాజు సీసాలో KOH ద్రావణాన్ని పోయాలి. ఎందుకంటే ఆప్షన్ ఏ, KOH ద్రావణం గాజు సీసాలోని ఆక్సిజన్ను గ్రహిస్తుంది. ఆప్షన్ బి, KOH ద్రావణం గాజు సీసాలోకి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. ఆప్షన్ సి, KOH ద్రావణం గాజు సీసాలోని కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది. ఆప్షన్ డి, KOH ద్రావణం గాజు సీసాలోనికి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ సి, KOH ద్రావణం గాజు సీసాలోని కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది. ఇది సరైన సమాధానం. ఎందుకంటే KOH ద్రావణం అనేది ఈ మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో భాగంగా గాజు సీసాలో ఈ KOH ద్రావణాన్ని ఉంచడం జరుగుతుంది. ఈ KOH యొక్క గుణం ఏమిటంటే KOH ద్రావణం అనేది ఆ సీసాలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. సో సరైన సమాధానం అనేది సి అవుతుంది. కిరణజన్య సంయోజక క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని తెలియజేయడానికి ఈ ప్రయోగం చేయవచ్చు. ఆప్షన్ ఏ లైట్ స్కిన్ ప్రయోగం, ఆప్షన్ బి హైడ్రిల్లా ప్రయోగం, ఆప్షన్ సి మోల్స్ అర్ధపత్ర ప్రయోగం, ఆప్షన్ డి అయోడిన్ పరీక్ష.
సరైన సమాధానం ఆప్షన్ సి మోల్స్ అర్ధపత్ర ప్రయోగం. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ద్వారా కార్బన్ డయాక్సైడ్ అనేది కిరణజన సంయోజక క్రియకు అవసరమని నిరూపించవచ్చు. మిగతా ఆప్షన్స్ను కూడా గమనించినట్లయితే లైట్ స్క్రీన్ ప్రయోగం ద్వారా కాంతి అవసరమని తెలియజేయవచ్చు. హైడ్రిల్ల ప్రయోగం ద్వారా ఆక్సిజన్ విడుదలవుతుంది, కిరణజన్య సంయోజక క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని తెలియజేయవచ్చు. ఆప్షన్ డి అయోడిన్ పరీక్ష ద్వారా మనం కిరణజన్య సంయోజక క్రియలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఏర్పడతాయని మనం నిరూపించవచ్చు. సో ఇక్కడ కాంతి అవసరమని తెలియజేయడానికి మనము మోల్స్ అర్ధపత్ర ప్రయోగాన్ని మనం నిర్వహించవలసి ఉంటుంది. సో సరైన సమాధానం అనేది సి అవుతుంది. కిరణజన్య సంయోజక క్రియకు కాంతి ముఖ్య వనరు అని తెలియజేయడానికి ఈ ప్రయోగాన్ని చేయవచ్చు. ఆప్షన్ ఏ మోల్స్ అర్ధపత్ర ప్రయోగం, ఆప్షన్ బి లైట్ స్క్రీన్ ప్రయోగం, ఆప్షన్ సి హైడ్రిల్లా ప్రయోగం, ఆప్షన్ డి పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ బి లైట్ స్క్రీన్ ప్రయోగం. లైట్ స్క్రీన్ ప్రయోగం చేయడం ద్వారా కిరణజన సంయోజక క్రియకు కాంతి ముఖ్యంగా అవసరమని తెలియజేయవచ్చు. కిరణజన్య సంయోజక క్రియలో పాల్గొనే కారకాలలో బాహ్య కారకం కానిది. ఆప్షన్ ఏ కాంతి, ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ సి పత్రహరితం, ఆప్షన్ డి పైవేవి కావు. సరైన సమాధానం ఆప్షన్ సి పత్రహరితం. ఎందుకంటే పత్రహరితం అనేది అంతరకారకం. ఇది అంతరకారకం. మిగతావన్నీ కాంతి, కార్బన్ డయాక్సైడ్ ఇవి రెండు కూడా బాహ్యకారకాలు. ఇక్కడ ప్రశ్నలో మనకు బాహ్యకారకం కానిది అని ఇవ్వడం జరిగింది. కానిది అంటే అంతరకారకం ఏది అని ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. సో సరైన సమాధానం అనేది సి అవుతుంది, పత్రహరితం. ఈ రంగు కాంతిలో మొక్కలు కిరణజన్య సంయోజక క్రియను జరపవు. ఆప్షన్ ఏ ఎరుపు రంగు, ఆప్షన్ బి ఆకుపచ్చ రంగు, ఆప్షన్ సి నారింజ రంగు, ఆప్షన్ డి ఊదా రంగు. సరైన సమాధానం ఆప్షన్ బి ఆకుపచ్చ రంగు. ఎందుకంటే మొక్కలు కిరణజన్య సంయోజక క్రియను ఆకుపచ్చ రంగులో జరపవు. ఎందుకంటే మొక్కలు ఆకుపచ్చ రంగు కాంతిని పరావర్తనం చెందిస్తాయి. సో పరావర్తనం చెందించడం వల్ల ఆకుపచ్చ కాంతిని శోషించుకోలేవు. ఆకుపచ్చ కాంతిని శోషించుకోలేవు కాబట్టి మొక్కలు ఈ ఆకుపచ్చ కాంతి రంగులో కిరణజన్య సంయోజక క్రియను జరపలేవు. కిరణజన్య సంయోజక క్రియ అనేది ఈ రకమైనటువంటి చర్య. ఆప్షన్ ఏ కాంతి రసాయన చర్య, ఆప్షన్ బి కాంతి భౌతిక చర్య, ఆప్షన్ సి ఉష్ణ మోచక చర్య, ఆప్షన్ సి పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ కాంతి రసాయన చర్య. ఎందుకంటే కిరణజన్య సంయోజక క్రియలో కాంతి శక్తి గ్రహించబడి ఈ కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మార్చబడుతుంది. ఎలా అంటే కాంతి శక్తిని గ్రహించుకొని కార్బన్ డయాక్సైడ్ను అదేవిధంగా నీటిని సహాయంతో గ్లూకోజ్ C6H12O6గా మార్చబడుతుంది. సో ఇది రసాయన పదార్థం. ఇలా రసాయన పదార్థంగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా మొక్కలు అనేవి కాంతి శక్తిని గ్రహించాలి. సో ఈ కాంతి శక్తి అనేది ఏ విధంగా మార్చబడుతుందంటే ఇక్కడ రసాయన శక్తిగా మార్చబడుతుంది. సో సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. హరిత రేణువుకు సంబంధించి ఈ క్రింది వాక్యం సరికానిది. ఆప్షన్ ఏ హరిత రేణువులోని వర్ణరహిత పదార్థాన్ని ఆవరణిక అంటారు. ఆప్షన్ బి హరిత రేణువు 3 త్వచాలను కలిగి ఉంటుంది. ఆప్షన్ సి కాంతి చర్య హరిత రేణువులోని గ్రాణాలో జరుగుతుంది. ఆప్షన్ డి
నిష్కాంతి చర్య హరిత రేణువులోని ఆవరణికలో జరుగుతుంది. ఇక్కడ హరిత రేణుకు సంబంధించి సరికాని వాక్యం అనేది ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం. ఎందుకంటే హరిత రేణు అనేది 2 త్వచాలను కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ 3 త్వచాలను ఇవ్వడం జరిగింది. సో ఇది సరైనటువంటి వాక్యం కాదు. మిగతావన్నీ కూడా సరైనటువంటి వాక్యాలే. ఒకసారి గమనించినట్లయితే హరిత రేణువులోని వర్ణరహిత పదార్థాన్ని ఆవరణిక అంటారు. అదేవిధంగా ఆప్షన్ సి కాంతి చర్య అనేది హరిత రేణువులోని గ్రాణలో జరుగుతుంది. ఆప్షన్ డి నిష్కాంతి చర్య అనేది హరిత రేణువులోని ఆవరణికలో జరుగుతుంది. ఇవన్నీ కూడా సరైనటువంటి వాక్యాలే. బి మాత్రమే సరైనటువంటి వాక్యం కాదు. సో సరైన సమాధానం అనేది బి అవుతుంది. కిరణజన సంయోజక్రియ రేటు ఈ కింది వాటిలో ప్రభావితం కాదు. ఆప్షన్ ఏ కాంతి తీవ్రత, ఆప్షన్ బి ఆర్ద్రత, ఆప్షన్ సి ఉష్ణోగ్రత, ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్ గాఢత. సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి ఆర్ద్రత. ఎందుకంటే ఆర్ద్రత అనేది కిరణజన సంయోజక్రియ పైన ప్రభావం చూపదు. కాంతి తీవ్రత కానీ, ఉష్ణోగ్రత కానీ, కార్బన్ డయాక్సైడ్ అనేది కానీ కిరణజన సంయోజక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. అంటే కాంతి ఎక్కువైనా తక్కువైన కిరణజన సంయోజక్రియ రేటు మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగినా లేదా తక్కువగా తగ్గినా కూడా కిరణజన సంయోజక్రియ రేట్ అనేది ప్రభావితం అవుతుంది. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ గాఢత అనే పైన కూడా కిరణజన సంయోజక్రియ రేటు అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆధారపడనిది కేవలం ఆర్ద్రత మాత్రమే. నీటి కాంతి విశ్లేషణను నిరూపించిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ పెల్లిటియర్, ఆప్షన్ బి ఎంగెల్మన్, ఆప్షన్ సి హిల్, ఆప్షన్ డి మెల్విన్. సరైన సమాధానం ఆప్షన్ సి హిల్. హిల్ అనేటటువంటి శాస్త్రవేత్త కాంతి చర్యలో భాగంగా నీరు అనేది కాంతి సమక్షంలో విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ను విడుదల చేయడం జరుగుతుందని ఇతను కనుగొనడం జరిగింది. కాబట్టి ఈ చర్యను హిల్ చర్య, హిల్ రియాక్షన్ అని కూడా అంటారు. సో ఇక్కడ హిల్ రియాక్షన్ను లేదా నీటి కాంతి విశ్లేషణను కనుగొన్నది రాబర్ట్ హిల్. నిష్కాంతి చర్యకు సంబంధించి ఈ క్రింది వాక్యం సరికానిది. ఆప్షన్ ఏ కిరణజన సంయోజక్రియలోని 2వ దశ, ఆప్షన్ బి కాంతి శక్తితో ప్రమేయం లేదు కానీ కాంతి చర్యలపై ఆధారపడుతుంది, ఆప్షన్ సి కర్బన స్థాపన జరుగుతుంది, ఆప్షన్ డి ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడతాయి. సరైన సమాధానం ఆప్షన్ డి ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు అంత్య ఉత్పన్నాలు. ఇక్కడ మనము ప్రశ్నను గమనించినట్లయితే నిష్క్రాంతి చర్యకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు. సో సరికాని వాక్యం అనేది ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు అంత్య ఉత్పన్నాలు. ఎందుకంటే ఇక్కడ నిష్కాంతి చర్యలో ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు అనేవి ఏర్పడవు. ఈ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు అనేవి కాంతి చర్యలో ఏర్పడతాయి. ఇక్కడ నిష్కాంతి చర్యలో గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. సో ఇది సరికాని వాక్యం. మిగతావన్నీ కూడా సరైనటువంటి వాక్యాలే. కిరణజన సంయోజక్రియలోని ఇది 2వ దశ, నిష్కాంతి చర్య అనేది 2వ దశ. అదేవిధంగా ఈ నిష్కాంతి చర్యకు కాంతితో సంబంధం లేదు కానీ మొదటి దశ అయినటువంటి కాంతి చర్యలపైన ఆధారపడుతుంది. ఇంకా దీంట్లో కర్బన స్థాపన జరుగుతుంది. అంటే CO2 అనేది దీంట్లో ఉపయోగించబడుతుంది. సో ఇవి 3 కూడా సరైనటువంటి వాక్యాలే. సరికాని వాక్యము డి మాత్రమే. కిరణజన సంయోజక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని ఈ ప్రయోగం ద్వారా నిరూపించవచ్చు. ఆప్షన్ ఏ జోసెఫ్ ప్రిస్లే ప్రయోగం, ఆప్షన్ బి వాన్ హెల్మెంట్ ప్రయోగం, ఆప్షన్ సి జాన్ హింజెన్హౌస్ ప్రయోగం, ఆప్షన్ డి మోల్స్ ప్రయోగం. సరైన సమాధానం ఆప్షన్ సి జాన్ హింజెన్హౌస్ ప్రయోగం. ఎందుకంటే జాన్ హింజెన్హౌస్ అనేటటువంటి శాస్త్రవేత్త కిరణజన సంయోజక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని తెలుసుకోవడం కోసం ఇతను
హైడ్రిల్లా మొక్కను ఉపయోగించి ఒక ప్రయోగాన్ని చేయడం జరిగింది. ఈ ప్రయోగంలో భాగంగా గాలి బుడగలు ఆ పరీక్ష నాళికలోకి ఏర్పడడం జరుగుతుంది. ఈ గాలి బుడగల్లో ఏ వాయువు ఉందో తెలుసుకోవడం కోసం మండుతున్నటువంటి అగ్గిపుల్లను కానీ, మండుతున్నటువంటి అగరబత్తిని కానీ ఉంచినట్లయితే అది ఇంకా ప్రకాశవంతంగా మండడం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ గాలి బుడగలలో ఉన్నటువంటి వాయువు అనేది ఆక్సిజన్ అని తెలుసుకోవచ్చు. మిగతా ఆప్షన్స్ని కూడా మనం గమనించినట్లయితే ఆప్షన్ ఏ జోసెఫ్ ప్రిస్లీ అనేటటువంటి శాస్త్రవేత్త కిరణజన సంయోజక్రియ ద్వారా గాలి అనేది శుభ్రం చేయడం జరుగుతుందని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వాన్ హెల్మెండ్ అనేటటువంటి శాస్త్రవేత్త మొక్క బరువు పెరగడంలో నీటి పాత్రను వివరించడం జరిగింది. ఆప్షన్ డి మోల్స్ ప్రయోగంలో మోల్స్ అనేటటువంటి శాస్త్రవేత్త కిరణజన సంయోజక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ ఆక్సిజన్ విడుదలవుతుందని ఏ ప్రయోగం ద్వారా నిర్వహించవచ్చు అంటే మనం జాన్ హింజన్ హౌస్ ప్రయోగం ద్వారా నిర్వహించవచ్చు. దీన్ని హైడ్రిల్లా ప్రయోగం అని కూడా అంటారు. సో ఆప్షన్స్లో హైడ్రిల్లా ప్రయోగం అని ఇచ్చినట్లయితే ఇది కూడా సరైనటువంటి సమాధానం అవుతుంది. క్రింది వాటిలో పరపోషకాలు కానివి ఏవి? ఆప్షన్ ఏ శాకాహారులు, ఆప్షన్ బి మాంసాహారులు, ఆప్షన్ సి ఉభయహారులు, ఆప్షన్ డి ఆకుపచ్చని మొక్కలు. సరైన సమాధానం ఆప్షన్ డి ఆకుపచ్చని మొక్కలు. ఎందుకంటే ప్రశ్నలో పరపోషకాలు కానివి అని ఇవ్వడం జరిగింది. కానివి అంటే పరపోషకాలు కానివి అంటే స్వయం పోషకాలు ఏవి అని అర్థం ఇండైరెక్ట్గా. సో స్వయం పోషకాలు అనేవి కేవలం ఆకుపచ్చని మొక్కలే. శాకాహారులన్నా పరపోషకాలే, మాంసాహారులన్నా పరపోషకాలే, ఉభయహారులన్నా పరపోషకాలే. పరపోషకాలు అంటే ఆహార పదార్థాలని సొంతంగా తయారు చేసుకోకుండా ఇతర జీవులపై ఆధారపడే వాటిని పరపోషకాలు అంటారు. శాకాహారులు కూడా వేరే వాటిపైన ఆధారపడతాయి, అంటే మొక్కలపైన ఆధారపడతాయి. మాంసాహారులు అంటే మిగతా జంతువులను తిని జీవించగలుగుతాయి. ఉభయహారులు అంటే మొక్కలని జంతువులని ఆహారంగా ఉపయోగించేటటువంటి జీవులు ఉభయహారులు. సో స్వయం పోషకాలు అనేవి కేవలం మొక్కలు. సో పరపోషకాలు కానివి ఆకుపచ్చని మొక్కలు. మొదటి వాక్యం హైడ్రిల్లా ప్రయోగంలో భాగంగా రశ్మిలో ఉంచిన పరికరంలోని పరీక్షనాళికలోని నీటి మట్టం పెరుగుతూ ఆ ప్రదేశంలో గాలి నిండడం గమనించవచ్చు. రెండవ వాక్యం హైడ్రిల్లా ప్రయోగంలో భాగంగా చీకటిలో ఉంచిన పరికరంలోని పరీక్షనాళికలోని నీటి మట్టం తగ్గుతూ ఆ ప్రదేశంలో గాలి నిండడం గమనించవచ్చు. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి రెండు వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరికానివి. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే హైడ్రిల్లా ప్రయోగం చేస్తున్నప్పుడు ఏ పరికరాన్ని అయితే మనం సూర్యరశ్మిలో ఉంచుతామో ఆ సూర్యరశ్మిలో ఉంచినప్పుడు ఆ గాజు పరీక్షనాళికలో నీటి మట్టం తగ్గుతూ ఉంది, కానీ ఇక్కడ నీటి మట్టం పెరుగుతుందని ఇవ్వడం జరిగింది. అంటే నీటి మట్టం తగ్గుతూ ఆ తగ్గినటువంటి ప్లేస్లో గాలి నిండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం కాదు. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే చీకటిలో ఉంచినటువంటి పరికరంలో భాగంగా ఆ పరీక్షనాళికలో ఎలాంటి మార్పు జరగదు, కానీ ఇక్కడ నీటి మట్టం తగ్గుతూ ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా సరైనటువంటి వాక్యం కాదు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరి కానివి. పిండి పదార్థాన్ని గుర్తించే పరీక్షలో అయోడిన్కు బదులుగా ఈ క్రింది పదార్థాన్ని కూడా వాడవచ్చు. ఆప్షన్ ఏ బ్రోమిన్, ఆప్షన్ బి బెటాడిన్, ఆప్షన్ సి క్లోరిన్,
ఆప్షన్ డి బెంజిన్. సరైన సమాధానం ఆప్షన్ బి బెటాడిన్. అంటే పిండి పదార్థాన్ని గుర్తించడం కోసం మనం అయోడిన్ని కానీ అయోడిన్కి బదులుగా బెటాడిన్ను కానీ మనం ఉపయోగించవచ్చు. సో సరైన సమాధానం అనేది బి అవుతుంది. అయోడిన్ పరీక్ష ద్వారా ఈ క్రింది ఏ పదార్థాల ఉనికిని తెలుసుకోవచ్చు? ఆప్షన్ ఏ కొవ్వులు, ఆప్షన్ బి మాంసకృత్తులు, ఆప్షన్ సి విటమిన్లు, ఆప్షన్ డి పిండి పదార్థాలు. ఇక్కడ సరైన సమాధానం అనేది ఆప్షన్ డి పిండి పదార్థాలు అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చూసినట్లు అయోడిన్ను ఉపయోగించి మనము పిండి పదార్థాల యొక్క ఉనికిని మనం తెలుసుకోవచ్చు. అయోడిన్ని కానీ లేదా బెటాడిన్ని కానీ మనం ఉపయోగించవచ్చు. మొక్కలు గాలిని శుభ్రపరుచుతాయని భావించిన శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ లేవోయిజర్, ఆప్షన్ బి మెల్విన్, ఆప్షన్ సి హిల్, ఆప్షన్ డి ప్రిస్లే. సరైన సమాధానం ఆప్షన్ డి ప్రిస్లే. ఎందుకంటే ప్రిస్లే నిర్వహించినటువంటి ప్రయోగం మూలంగానే మొక్కలు గాలిని విడుదల చేసి ఆ గాలి ద్వారా, ఎందుకంటే మొక్కలు కిరణజన సంయోజక్రియ ద్వారా గాలిని శుభ్రపరుస్తాయని గంటజాడి ప్రయోగం ద్వారా ఇతను తెలియజేయడం జరిగింది. మిగతా ఆప్షన్స్ను మనం గమనించినట్లయితే లేవోయిజర్ ఇతను ఆక్సిజన్ను నామకరణం చేయడం జరిగింది. మెల్విన్ కెల్విన్ ఇతను కర్బన స్థాపనను కనుగొనడం జరిగింది. అంటే నిష్కాంతి చర్యను మెల్విన్ కెల్విన్ నిష్కాంతి చర్య విధానాన్ని ఇతను కనుగొనడం జరిగింది. అదేవిధంగా హిల్ ఇతను నీటి కాంతి విశ్లేషణ అంటే హైడ్రోలైసిస్ ఆఫ్ వాటర్ని కనుగొనడం జరిగింది. సో సరైన సమాధానం అనేది డి అవుతుంది. ఈ క్రింది వాటిలో స్వయం పోషకాలు కానివి ఏవి? ఆప్షన్ ఏ గులాబీ మొక్క, ఆప్షన్ బి కలుపు మొక్క, ఆప్షన్ సి గంజాయి మొక్క, ఆప్షన్ డి కస్కుటా మొక్క. సరైన సమాధానం ఆప్షన్ డి కస్కుటా మొక్క. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలో స్వయం పోషకాలు కానివి అని ఇవ్వడం జరిగింది. స్వయం పోషకాలు కానివి అంటే పరపోషకాలని అర్థం. గులాబీ అనేది స్వయం పోషకమే, కలుపు మొక్కలు అనేవి కూడా స్వయం పోషకాలే, గంజాయి మొక్క అనేది కూడా స్వయం పోషకమే. ఇక్కడ కస్కుటా మొక్క అనేది పరాన్నజీవి మొక్క, అంటే ఇది దీంట్లో పత్రహరితం అనేది ఉండదు. కాబట్టి ఇది కిరణజన సంయోజక్రియను జరుపుకోకుండా కేవలం వేరే మొక్కలపైన ఆధారపడి వాటి నుంచి వాటికి కావాల్సిన ఆహార పదార్థాలను హస్టోరియా అనేటటువంటి వేళ్ళ సహాయంతో ఇవి వాటి నుంచి ఆహార పదార్థాన్ని స్వీకరించడం జరుగుతుంది. సో ఇవి స్వయం పోషకాలు కావు. జాన్ హింజన్ హౌజ్ ప్రయోగానికి సంబంధించి ఈ క్రింది వాక్యం సరికానిది. ఆప్షన్ ఏ హైడ్రిల్లా మొక్కను కాంతిలో ఉంచినప్పుడు మొక్కలోని ఆకుపచ్చని భాగాల చుట్టూ గాలి బుడగలు ఏర్పడినాయి. ఆప్షన్ బి హైడ్రిల్లా మొక్కను చీకటిలో ఉంచినప్పుడు గాలి బుడగలు ఏర్పడలేదు. ఆప్షన్ సి గాలి బుడగలలో హైడ్రోజన్ వాయువు ఉందని తెలుసుకున్నాడు. ఆప్షన్ డి గాలి బుడగలలో ఆక్సిజన్ వాయువు ఉందని తెలుసుకున్నాడు. సమాధానం ఆప్షన్ సి గాలి బుడగలలో హైడ్రోజన్ వాయువు ఉందని తెలుసుకున్నాడు. ఇది సరైనటువంటి వాక్యం కాదు. ఎందుకంటే ఈ గాలి బుడగలలో ఆక్సిజన్ అనేటటువంటి వాయువు విడుదలవుతుంది. సో సరైనటువంటి సమాధానం సి. కాంతి చర్యకు సంబంధించి ఈ క్రింది వాక్యం సరికానిది. ఆప్షన్ ఏ కాంతి చర్యలో కాంతి శక్తి గ్రహించబడుతుంది. ఆప్షన్ బి హరిత రేణువులోని గ్రానాలో జరుగుతుంది. ఆప్షన్ సి శక్తి గ్రాహకాలు వినియోగించబడతాయి. ఆప్షన్ డి నీటి కాంతి విశ్లేషణ జరుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ సి
శక్తి గ్రాహకాలు అనేవి వినియోగించబడతాయి. ఇక్కడ మనకి ప్రశ్నలో సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు. అంటే కాంతి చర్యకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు. సో సరికాని వాక్యం అనేది శక్తి గ్రాహకాలని వినియోగించబడతాయి. నిజానికి కాంతి చర్యలో శక్తి గ్రాహకాలు అంటే ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ ఇవి అనేవి తయారవుతాయి, ఇక్కడ వినియోగించబడతాయని ఇవ్వడం జరిగింది. సో ఇది సరికాని వాక్యం. మిగతావన్నీ కూడా సరైనటువంటి వాక్యాలే. అంటే కాంతి చర్యలో శక్తి గ్రహించబడుతుంది. ఇది కాంతి చర్య అనేది హరిత రేణువులోని గ్రాణాలో జరుగుతుంది. ఈ కాంతి చర్యలోనే ముఖ్యంగా నీటి కాంతి విశ్లేషణ జరుగుతుంది. అంటే నీరు అనేది విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. దాన్నే నీటి కాంతి విశ్లేషణ అంటారు. హైడ్రోలైసిస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. సో ఇది కూడా సరైనటువంటి వాక్యం. సరికాని వాక్యం కేవలం సినే. ఏ శాస్త్రవేత్త నిర్వహించిన ప్రయోగం మూలంగా గరిష్ట కిరణజన సంయోజక క్రియ జరిగే స్థానాన్ని కనుగొనడం జరిగింది? ఆప్షన్ ఏ జాన్ హింజన్హౌస్, ఆప్షన్ బి ఎంగల్మెన్, ఆప్షన్ సి జోసెఫ్ ప్రిస్లే, ఆప్షన్ డి మోల్స్. సరైన సమాధానం ఆప్షన్ బి ఎంగెల్మెన్. ఎందుకంటే ఎంగెల్మెన్ అనేటటువంటి శాస్త్రవేత్త కిరణజన సంయోజక్రియ ఏ కాంతిలో ఎక్కువగా జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం ఎంగెల్మెన్ అనేటటువంటి శాస్త్రవేత్త బ్యాక్టీరియాల పైన వివిధ రకాల కాంతిని పంపించడం జరుగుతుంది. అయితే ఈ బ్యాక్టీరియాలు ఎరుపు రంగు కాంతిలో ఎక్కువగా గుమిగూడడం జరిగింది. సో ఎరుపు రంగు కాంతిలో ఎక్కువ కిరణజన సంయోజక్రియ జరుగుతుందని ఎంగెల్మెన్ అనేటటువంటి శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. మిగతా ఆప్షన్స్ని కూడా మనం గమనించినట్లయితే ఆప్షన్ ఏ జాన్ హింజన్హౌస్ అనేటటువంటి శాస్త్రవేత్త కిరణజన సంయోజక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని హైడ్రిల్లా ప్రయోగం ద్వారా ఇతను తెలియజేయడం జరిగింది. ఆప్షన్ సి జోసెఫ్ ప్రిస్లే అనేటటువంటి శాస్త్రవేత్త గాలి అనేది మొక్కల ద్వారా శుభ్రం చేయబడుతుందని గంటజాడి ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. మోల్స్ కిరణజన సంయోజక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఈతను నిర్వహించినటువంటి ప్రయోగం ద్వారా తెలియజేయడం జరిగింది. సో సరైన సమాధానం అనేది బి అవుతుంది, ఎంగెల్మెన్. కిరణజన సంయోజక్రియలో శక్తి ఈ విధంగా మార్చబడుతుంది. ఆప్షన్ ఏ ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది. ఆప్షన్ బి కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చబడుతుంది. ఆప్షన్ సి రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది. ఆప్షన్ డి కాంతి శక్తి అయస్కాంత శక్తిగా మార్చబడుతుంది. సరైన సమాధానం ఆప్షన్ బి కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చబడుతుంది. ఎలా అంటే ఈ కిరణజన సంయోజక్రియలో మొక్కలు కాంతి శక్తిని గ్రహించుకొని ఈ కాంతి శక్తి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను అదేవిధంగా నీటిని ఉపయోగించుకొని వీటిని కార్బోహైడ్రేట్గా మార్చగలుగుతాయి. అంటే C6H12O6గా మార్చగలుగుతాయి. సో ఇక్కడ ఇది ఒక రసాయన పదార్థంగా మార్చడం ద్వారా ఇక్కడ కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మార్చబడుతుందని చెప్పవచ్చు. సో సరైన సమాధానం అనేది బి అవుతుంది, కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చబడుతుంది. నిష్కాంతి చర్యలో ఈ పదార్థం తుది ఉత్పత్తిగా ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ ఏటీపీ, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి ఎన్ఏడిపి, ఆప్షన్ డి CO2. సరైన సమాధానం ఆప్షన్ బి గ్లూకోజ్. నిష్కాంతి చర్యలో తుది ఉత్పత్తిగా ఏర్పడే పదార్థం గ్లూకోజ్. అదే కాంతి చర్యలో గమనించినట్లయితే ఏటీపీ ఏర్పడుతుంది, అదేవిధంగా NADPH అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకు నిష్కాంతి చర్యలో అడగడం జరిగింది కాబట్టి గ్లూకోజ్ ఏర్పడుతుంది. అదేవిధంగా గ్లూకోజ్తో పాటు ఆక్సిజన్ కూడా ఏర్పడుతుంది. సో
ఒకవేళ ఆక్సిజన్ ఉన్నా కూడా సరైనటువంటి సమాధానమే, గ్లూకోజ్ మరియు ఆక్సిజన్. మొదటి వాక్యం, కిరణజన సంయోజక క్రియలో పాల్గొనే ప్రతి కారకం యొక్క పరిమాణం, స్వభావం కిరణజన సంయోజక క్రియ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. రెండవ వాక్యం, కిరణజన సంయోజక క్రియలో పత్రం కింది భాగంలో ఉండే పత్రరంధ్రాల సంఖ్యను బట్టి వాయువుల శోషణ రేటు ఆధారపడి ఉంటుంది. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి, రెండు వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి, రెండు వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ సి, రెండు వాక్యాలు కూడా సరైనవి. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే కిరణజన్య సంయోజక క్రియలో పాల్గొనేటటువంటి ప్రతి కారకం యొక్క పరిమాణం పైన, అదేవిధంగా దాని యొక్క స్వభావం పైన ఆధారపడి మాత్రమే కిరణజన్య సంయోజక క్రియ యొక్క సామర్థ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ కారకం యొక్క పరిమాణం పెరిగినా లేదా తగ్గిన కిరణజన్య సంయోజక క్రియ యొక్క సామర్థ్యం అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా స్వభావం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది సరైనటువంటి వాక్యం. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే పత్రం యొక్క కింది భాగంలో ఉండేటటువంటి పత్ర రంధ్రాల సంఖ్య పైన ఆధారపడే ఆ వాయువుల రవాణా అనేది ఆధారపడి ఉంటుంది. పత్రరంధ్రాలు తక్కువగా ఉంటే వాయువుల శోషణ అనేది కూడా తక్కువగా ఉంటుంది. పత్రరంధ్రాలు ఎక్కువగా ఉంటే వాయువుల శోషణ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా సరైనటువంటి వాక్యమే. కాబట్టి రెండు వాక్యాలు కూడా సరైనవి. కిరణజన్య సంయోజక క్రియలో ఏర్పడే ఆక్సిజన్ ఈ పదార్థం విచ్ఛిన్నం వల్ల ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ H2O, ఆప్షన్ బి CO2, ఆప్షన్ సి C6H12O6 అంటే గ్లూకోజ్, ఆప్షన్ డి క్లోరోఫిల్. సరైన సమాధానం ఆప్షన్ ఏ H2O. ఇది H2O. సో సరైన సమాధానం అనేది H2O అంటే నీరు. నీరు కాంతి వల్ల మొక్కలు కాంతి శక్తిని గ్రహించడం వల్ల ఆ కాంతి శక్తిని ఉపయోగించుకొని నీరు అనేది విచ్ఛిన్నం చెంది ఈ నీటి నుంచే ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. దీన్నే హిల్ చర్య అని కూడా అంటారు. రాబర్ట్ హిల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ చర్యను కనుగొనడం జరిగింది. కాబట్టి దీన్ని హిల్ చర్య అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది మనకి నీటి నుంచి విడుదలవుతుంది, అంతేగాని కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు. సో సరైన సమాధానం అనేది ఏ అవుతుంది, అంటే H2O. మోల్స్ అర్ధపత్ర ప్రయోగానికి సంబంధించి ఈ క్రింది వాక్యం సరికానిది. ఆప్షన్ ఏ, సీసాలో పోసిన KOH ద్రావణానికి పత్రం తగలకూడదు. ఆప్షన్ బి, పత్రం సగభాగం సీసాలో, పత్ర సగభాగం సీసా బయట ఉండేలా అమర్చాలి. ఆప్షన్ సి, సీసాలో పోసిన క్షార ద్రావణంలో పత్రం తగులుతూ ఉండాలి. ఆప్షన్ డి, పైవన్నీ సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ సి, సీసాలో పోసిన క్షార ద్రావణంలో పత్రం తగులుతూ ఉండాలి. ఇది సరైనటువంటి వాక్యం కాదు, అంటే సరికాని వాక్యం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రశ్నలో సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు. సో సి అనేది సరికాని వాక్యం. ఎందుకంటే సీసాలో ఉన్నటువంటి క్షార ద్రావణం KOH అనేది క్షార ద్రావణం, ఆ క్షార ద్రావణంలో పత్రం తగలకూడదు. సో ఇది సరైనటువంటి వాక్యంగా ఉండాలి, కానీ ఇక్కడ తగులుతూ ఉండాలని ఇవ్వడం జరిగింది. కాబట్టి సి అనేది సరైనటువంటి వాక్యం కాదు. కాబట్టి ప్రశ్నకి సమాధానం అనేది సి అవుతుంది. మిగతా అన్నీ కూడా సరైనటువంటి వాక్యాలే. సీసాలో పోసిన క్షార ద్రావణం అంటే KOH ద్రావణానికి పత్రం తగలకూడదు, ఇది. అదేవిధంగా పత్రం అనేది సీసాలో సగభాగం లోపల సగభాగం బయట ఉండేలా అమర్చాలి, ఇది కూడా సరైనటువంటి వాక్యం. సరికాని వాక్యం అనేది కేవలం సి మాత్రమే.
Subscribe for more videos.